అలాగే మా బార్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా థ్యాంక్స్. ఇనాగరల్ సెషన్ అయితే లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే తర్వాత టీచర్స్ అందరికీ కూడా అనాథ రిసోర్స్ పర్సన్ వస్తారు. సో వచ్చి వాళ్ళకి సెషన్స్ టేకప్ చేస్తారు. మీరు ఏ విధంగా పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలి, స్కూల్స్లో ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది టాపిక్ వైజ్ వాళ్ళు సెగ్రిగేట్ చేసి చెప్తారు. సో ప్లీజ్ మీరందరూ కూడా వాళ్ళ సెషన్ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందుకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు జడ్జి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి మాకు ఎప్పటికప్పుడు ఇలాంటి మీటింగ్స్కి కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి కానీ కోఆపరేషన్ చాలా బాగా దొరుకుతుంది. సో ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చైల్డ్ రైట్స్, చైల్డ్ రిలేటెడ్ లాస్, స్టూడెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండర్ మిషన్ బాల సురక్ష శిక్ష అండ్ న్యాయ 2006 కింద ఇక్కడ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడంలో భాగంగా వేదిక మీద ఇతర జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ గారికి, తర్వాత డిఈఓ గారికి, ఇతర పార్టిసిపేట్ అవ్వరు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి చట్టాలు, తర్వాత వాటి రక్షణ, వాళ్లకు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రొవిజన్స్, అంటే చట్ట ప్రకారంగా వాళ్ళని ఏ విధంగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్కి ఒక ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ లేదు. ఇప్పుడు ఒక మీరు డిఓటీస్ లెక్క యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకుంటారు, మళ్ళీ మీ యొక్క స్కూల్స్కి, మీ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరినీ కూడా సెన్సిటైజ్ చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఇది చాలా మంచి ఉన్నతమైనటువంటి కార్యక్రమం. తర్వాత దీంట్లో చాలా సబ్జెక్ట్స్ కూడా చాలా వెరీ రిలవెంట్ సబ్జెక్ట్స్. వెరీ రిలవెంట్ అంటే వెరీ క్లోజ్లీ రిలవెంట్ టు ద చిల్డ్రన్. కాబట్టి దీన్ని ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలంటారు. అదొకటే కాదు, ఇప్పుడు చెప్పినారు, మేడం గారు చెప్పినారు, అవగాహన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనందరికీ తెలుసు, పుట్టిన ప్రతి పౌరుడి కంటే అది బాలబాలికలు కావచ్చు, పౌరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అనేది మన ఫండమెంటల్ రైట్, అందరికీ తెలుసు. మనకు చట్టం ముందర అందరూ సమానం, తర్వాత చట్టం కూడా అందరినీ సమానంగా పరిరక్షించాలి. తర్వాత అందరికీ కూడా ఇంకో కాన్సెప్ట్ కూడా దీంట్లో ఇమిడి ఉన్నది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. 3 కాన్సెప్ట్లు మన రైట్ టు ఈక్వాలిటీలో ఉన్నాయి. తర్వాత పిల్లలు కూడా సమానమే కాబట్టి అందరితో పాటు సమానమే. వాళ్ళకు దక్కాల్సినటువంటి రక్షణలకు వాళ్ళు దక్కాలి, హక్కులైతే వాళ్ళకి దక్కాలి. దక్కని క్రమంలో వాళ్ళను ఏ విధంగా ఆ యొక్క హక్కులను పొందాలో తెలియజెప్పేటువంటి వివిధ చట్టాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిన్నింటినీ కూడా మనం ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి పిల్లలకందరికీ, తల్లిదండ్రులకు పేరెంట్ కమిటీస్ మీటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మనకు 90% ఆఫ్ చిల్డ్రన్, 90 కాదు, ఇప్పుడైతే 100%, 1% or 2% ఏమైనా స్కూల్స్ రావడం లేదు కావచ్చు, కానీ మొత్తం 99% స్కూల్స్ అంతా ఎన్రోల్ అయినారు, పిల్లలంతా ఎన్రోల్ అయినారు స్కూల్స్లో. కాబట్టి స్కూల్ ఈజ్ ద బెటర్ సోర్స్ ఫర్ దిస్ పబ్లిసైజ్. ఇది పబ్లిసైజ్ చేయడానికి స్కూల్ అనేది బెస్ట్ సోర్స్. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి అవగాహన చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరైతే నామినేట్ అయినారో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్గా, ఇన్ అడిషన్ రెగ్యులర్గా డిడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. కాకపోతే ఆయన ఒక్కరు ఏం చేయలేరు. ఏదో వాళ్ళకు చట్ట జువెనైల్ జస్టిస్ కోడ్ కదా, ఇతర చట్టాలు ఉన్నాయి. వాళ్ళ ఆ చట్టాల పరిధిలోనే కొంత వాళ్ళు సేవ చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇట్లా గ్రామాన స్కూల్లో వాళ్ళు దీన్ని పబ్లిసైజ్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీ అందరినీ కూడా దీంట్లో నామినేట్ చేసి మీ అందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తాం. మిమ్మల్ని సెన్సిటైజ్ చేస్తే, మిమ్మల్ని ఎక్విప్ చేస్తే మీరందరూ కూడా పిల్లలకు సరి అయినటువంటి శిక్షణ, అవగాహన కల్పిస్తారు చట్టాల పట్ల, రక్షణల పట్ల అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి
కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినారు. తర్వాత ముఖ్యంగా ఈ పిల్లలకి ఇప్పుడు డ్రగ్స్ అనేది కూడా మనకు చాలా అతి సర్వసాధారణమైనటువంటి విషయంగా మనకు వీడి చెవన విడిచిపెడతా ఉన్నాం చాలా మందిని. కాకపోతే అది చాలా సీరియస్ సమస్య. కొన్ని దేశాలు దాన్ని సతమతమవుతా ఉన్నాయి. సౌత్ అమెరికా కాంటినెంట్ లాంటి దేశాలలో అది తీవ్ర సమస్యగా ఉన్నది. తర్వాత ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో కూడా చాలా సమస్యగా ఉన్నది. అది కూడా మన దేశంలో కూడా ఇప్పుడు డ్రగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. మరి దాని మీద కూడా మనము సరి అయినటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా ఈరోజు మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత పిల్లల్ని మనం విపరీతమైన స్ట్రెస్ గురి చేస్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని, పరీక్షలని, ఇతరత్ర విషయాలను వాళ్ళ మీద ప్రెషరైజ్ చేస్తూ వాళ్ళని మెంటల్గా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాము. దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి. ఎంతవరకు వాళ్ళని మనం గైడ్ చేయాలి, ఎంతవరకు మనం వాళ్ళని మార్గదర్శకులుగా ఉండాలో మాత్రమే ఉండాలి తప్ప వాళ్ళని ప్రెషరైజ్ చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం అనేది కూడా ఈరోజు మీరు తెలుసుకుంటారు. తర్వాత చైల్డ్ లేబర్ 14 సంవత్సరాలలో ఉన్నటువంటి బాలబాలికలను ఎటువంటి పనులలో, సొంత పనులు కావచ్చు, లేకపోతే ఇంకా బయట ఇండస్ట్రీస్లో పరిశ్రమలలో కావచ్చు, ఇంకా ఇతర పనులలో కాబట్టి వినియోగించడానికి వీలు లేదు. వాళ్ళని తప్పకుండా స్కూల్కు పంపించాలి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అది ఫండమెంటల్ రైట్. తర్వాత 21A కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకు 21A కింద, ఆర్టికల్ 21A కింద మనకు చెప్పబడినది. దాన్ని కూడా ఎన్ష్యూర్ చేసుకోవాలి. తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నది, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. వాళ్ళందరూ కూడా చైల్డ్ లేబర్ ఎక్కడైనా కనబడితే కేసులు కూడా బుక్ చేయాలి. తర్వాత వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్ బ్రిడ్జ్ స్కూల్స్ అంటే బ్రిడ్జ్ స్కూల్స్, లేకపోతే రెగ్యులర్ స్కూల్స్ అయితే రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళను తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. చైల్డ్ లేబర్ అనేది కూడా అబాలిష్ చేయాలి. కంప్లీట్గా చైల్డ్ లేబర్ అనేది కనబడకుండా ఉండాలి. ఈ కాలంలో ఈ 21st సెంచరీలో కూడా మనం చైల్డ్ లేబర్ అంటే ప్రపంచమంతా ఎంతో ఫాస్ట్గా మూవ్ అవుతున్న సందర్భంలో మన దగ్గర మాత్రం ఇటువంటి అక్కడక్కడ కనబడతా ఉంటాయి. అది జరగకుండా చూసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కూడా మనకు చెప్తారు. తర్వాత జెండర్ ఈక్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. దాని అందరూ మీకు తెలుసు. ఏ గవర్నమెంట్ స్కూల్ పోయినా కానీ ఆడపిల్లలు ఇక్కడ కనబడతా ఉంటారు మోర్ దాన్ మేల్ స్టూడెంట్స్. ఎందుకంటే అక్కడ వీళ్ళనేమో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు, అమ్మాయిలనేమో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. అమ్మాయిలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నారు. అంటే నెగ్లెక్ట్ కాబడతా ఉన్నారు. అంటే నేను ప్రైవేట్ స్కూల్కి పంపించాలనే ఉద్దేశం కాదు. ఇది ఒక జెండర్ ఇన్ఈక్వాలిటీకి ఒక ప్రైమరీ స్టేజ్ ఒకటి నేను చూపెడుతున్నాను. మీకు కనబడుతుంది ఇక్కడ సాదృశ్యం. దాన్ని చెప్పాలనే ఉద్దేశం తప్ప ప్రైవేట్ స్కూల్కి పంపించాలని కాదు. మొత్తం మీద మన ప్రైమరీ స్టేజ్లో ఇన్ఈక్వాలిటీ మనకు చిల్డ్రన్ స్టేజ్లోనే బాలబాలికలుగా ఉన్నప్పుడే మనకు అది కనబడుతూ ఉన్నది. ఇంకా దానికంటే ముందు కూడా లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా కూడా మనకు బర్త్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఫీమేల్ అయితేనేమో అబార్షన్ చేయిస్తూ ఉన్నారు, మేల్ అయితేనేమో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా కూడా మనకు సెక్స్ రేషియో కూడా పడిపోతూ ఉంటుంది. అది కూడా మనకు చాలా ప్రాబ్లమేటిక్గా తయారైంది. అది కూడా జెండర్ ఈక్వాలిటీ కిందకి వస్తుంది. అది బయాలజికల్ సైకిల్ మీద టోటల్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. తర్వాత సైబర్ క్రైమ్స్ కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కూడా పిల్లలు చాలా వరకు మనం ఇవన్నీ ఇస్తూ ఉన్నాము. సెల్ ఫోన్లు వాళ్ళకు అందజేస్తున్నాము. వాళ్ళు కూడా దాన్ని విస్తృతంగా వాడుతున్నారు. మనం పేరెంట్స్ కూడా, తర్వాత గార్డియన్స్ కూడా దాన్ని అలో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా దాంట్లో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి. దాని మీద కూడా మంచి అవగాహన పిల్లలకు కల్పించి వాళ్ళకు సక్రమంగా ఒక చదువుల కొరకే వినియోగించుకునే విధంగా టెక్నాలజీ వాడుకోవాల్సిందిగా వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి, సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత పోక్సో కేసులు, దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా పిల్లలకు తెలియక మనం తప్పు చేస్తాం. అడోలసెంట్ ఏజ్లో, కౌమార దశలో, అది కౌమార దశ అనేది ఇట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. అది ఒక చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి మారే సందర్భంలో శరీరంలో వచ్చేటువంటి మార్పులకు రెస్పాండ్ అయ్యే విధం వేరు ఒక వ్యక్తికి మధ్య తేడా ఉన్నది. కాబట్టి
ఉన్నారు. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా గ్రహించి మరి మీరు కూడా ఇది ఒక మంచి స్టెప్, ప్రైమరీ స్టెప్. అంటే ఇదివరకు ఎప్పుడు ఇటువంటిది జరిగి ఉండదు, అంటే ఇంత విస్తృతంగా జరిగి ఉండదు. దీని ఇంపార్టెన్స్ కోర్టులే మాకంటే ఎక్కువ, అంటే సివిల్ సొసైటీస్ కంటే ఎన్జిఓల కంటే ఎక్కువ మన కోర్టుల ద్వారానే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అంటే మనం సరిగ్గా పనిచేస్తున్నాయి కాబట్టి కోర్ట్స్ డైరెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా దీని మీద సరైనటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. విస్తృతమైనటువంటి పబ్లిసిటీని ఇవ్వాలి, పిల్లలకు కూడా అవగాహన పెంచాలి. తల్లిదండ్రులకు కూడా మీరు పేరెంట్స్ కమిటీస్ మీటింగ్ అయినప్పుడు వాటిని కూడా వాళ్ళకు తల్లిదండ్రులకు కూడా చెప్పినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళకు మార్గదర్శనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సెషన్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ని జాగ్రత్తగా ఈ సెషన్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ గారిని ఒక 2 minutes క్రితంగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ మాకు బెంచ్ టైం అని మిగతా వాళ్ళ మా డిస్ట్రిక్ట్ వాళ్ళకి అవుతుంది. థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్నటువంటి జడ్జిలందరికీ, వేదిక పైన ఉన్న అధికారులు మరియు ఉపాధ్యాయులు అందరికీ కూడా శుభోదయం. ఈరోజు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో కూడా ప్రతి హై స్కూల్లో ఉన్నటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ బాలల హక్కుల గురించి, వాళ్ళకు రక్షణ కల్పించడం గురించి అనేకమైనటువంటి లీగల్ అవేర్నెస్ను కల్పించడం, పిల్లలందరికీ కూడా చక్కటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కూడా చదువుకునేటటువంటి పరిస్థితిని కల్పించడం, ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉపాధ్యాయుడు కూడా నా బాధ్యత కేవలం చదువు చెప్పడం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. చదువు చెప్పడం ఒకటే కాదు, ప్రతి విద్యార్థి కూడా ఏ రకమైనటువంటి అబ్యూస్కు గురి కాకుండా చూసేటటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పైన ఉంటుంది. పిల్లలకు ఆ రక్షణ కల్పించాలంటే చట్టాలపైన అవగాహన అనేటటువంటిది అవసరము. ఈ అవగాహన అనేటటువంటిది కేవలం మనము లిటరేచరు చదివినంత మాత్రాన అవగాహన కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల చక్కటి అవగాహన మా ఉపాధ్యాయులకు కలుగుతూ ఉంది. కాబట్టి ఫిజికల్ అబ్యూస్ గురించి కావచ్చు, సెక్షువల్ అబ్యూస్ గురించి కావచ్చు, ఎమోషనల్ అబ్యూస్ గురించి కావచ్చు, మెంటల్ అబ్యూస్ గురించి కావచ్చు, వెర్బల్ క్రూయాలిటీ గురించి కావచ్చు, ఈ రకమైనటువంటి చాలా రకమైనటువంటి అబ్యూసెస్ పిల్లల్లో కూడా జరుగుతూ ఉండడం వలన వాళ్ళు చదువుకోలేని పరిస్థితి అనేటటువంటిది పిల్లల్లో కలుగుతుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని డిఎల్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు జిల్లా విద్యాశాఖ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో టీచర్లకు ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంత బాధ్యత అని నేను అనుకుంటాను. మన పిల్లలను స్కూల్కి పంపడం, వీళ్ళు పని చేసుకోవడంలో నిమగ్నమైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల బాధ్యత ఉంటుందని నేను చెప్పడంలో అతిశక్తి లేదు. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చట్టం చేసుకుపోతుందంటే మన బాధ్యత ఉండాలి కదా. ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది మన పిల్లలు
టీచర్ల మీద వదిలిపెట్టినంత మాత్రాన మన టీచర్ల పాత్ర చాలా ముఖ్యం. అలా చూస్తుంటే ఇప్పుడు చాలా స్కూళ్ళలో డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా చాలా దానికి స్కూల్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకొని అటువంటి కఠినం చేయాలి. మరి ముఖ్యంగా టీచర్లు ఏదైనా వాళ్ళకు క్రమశిక్షణ చర్యగా ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులు పోయి వాళ్ళను ప్రశ్నించడం కానీ వాళ్ళను వేధించడం కానీ జరుగుతుంది. ఇటువంటివి కూడా మన తల్లిదండ్రులు వాళ్ళ పైన బాధ్యతగా వదిలిపెట్టేసి మన పిల్లలను మనం కాపాడే బాధ్యత కూడా మనలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సెక్రటరీ చేస్తాను. Honorable First ADG Madam, Honorable Second ADG Sir, the Third ADG Madam, and dignitaries on the dais, and the President of the Bar, learned advocates, and good morning, madams. Daily morning మీ క్లాస్లో స్టూడెంట్స్ అందరూ లేచి గుడ్ మార్నింగ్ అని ఎలా చెప్తారో, వాళ్ళందరి గురించి మీ సర్వీస్ మొత్తం ఎలా తాపత్రయపడతారో, వాళ్ళందరూ విద్యాబుద్ధి నేర్పించి వాళ్ళందరూ మంచి విద్యార్థులుగా మంచి సిటిజన్స్గా ఎలా తయారు చేయాలనే తపనతో మీరందరూ మీ లైఫ్ మొత్తం అంటే మీ సర్వీస్ మొత్తం ఎలా వర్క్ చేస్తారు. అలాంటి టీచర్స్ ఎవరికొద్దు వేసి మాలాంటి వాళ్ళ ముందు వచ్చి కూర్చోకూడదు అని చెప్పడం ఉద్దేశమే ఈరోజు మొత్తం సెన్సేషన్ ప్రోగ్రామ్. డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి, అన్ని సార్ ఆల్రెడీ చెప్పారు మీ ఆర్డీఓ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు. సో వాటన్నిటి రిపీట్ చేయను. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ హియర్, ఈరోజు మొత్తం మీరు దీనికే మిమ్మల్ని డెప్యూట్ చేశారు డిఓ గారు కాబట్టి దయచేసి మొబైల్ ఫోన్స్ అన్ని ఆపేసి ఏం పనులు పెట్టుకోకుండా ఈ రోజు చెప్పే టాపిక్స్ అన్ని మీరు జాగ్రత్తగా వింటే మాలాంటి చెప్తాను. మీకు దాని మీద టాపిక్ మీద మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఎక్స్ప్లెనేషన్ మీకు సచివేదా ఇప్పుడు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా చెప్తాము. మాలాంటి ముందుగా మీరు వచ్చినప్పుడు ఎంత కఠినంగా ఉంటుంది లా అనేది మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు ఈ సెన్సస్ ప్రోగ్రామ్ ముఖ్యంగా లీగలైజ్ అథారిటీ అటెండ్ చేయడము, తద్వారా టీచర్ని ఐడెంటిఫై చేసి స్కూల్లో మరి చిల్డ్రన్స్ చాలా వాళ్ళ యొక్క మైండ్ చాలా ప్రీమిచ్యూర్ ఉంటుంది కాబట్టి చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఈరోజు చూస్తున్నాం. మరి మేము అక్కడక్కడ చిన్న పిల్లలు కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లో డ్రగ్స్ కూడా అలవాటై వాళ్ళ జీవితాలు చాలా చిన్న కూడా వాళ్ళ లైఫ్ యొక్క స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఇవన్నీ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ యాక్ట్స్ కూడా ఇవి చాలా చెప్పలేంటి మా కోర్టు టైం కాబట్టి ఇక్కడ టీచర్స్ మరి ఐడెంటిఫికేషన్ కోర్సెస్ కూడా వాళ్ళు రిసర్చ్ పర్సన్ కూడా చెప్తారు. తెలుసుకొని మరి ఇలాంటి విషయాలు తెలుసుకొని టీచర్కి మీరు చెప్పే విషయాలు, ఎందుకంటే వాళ్ళ జీవితం ఎంతో ఆశ ఉంటుంది విద్యార్థుల పైన. కాబట్టి చిన్న విషయానికి కూడా ఏదన్నా అలవాటైతే మీ యొక్క వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పారు సెల్ ఫోన్స్ కూడా ఎక్కువ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మీరు తప్పనిసరిగా విద్యార్థులకు తెలియజేయాలి. ఎందుకంటే చిన్న సైబర్ క్రైమ్స్ కూడా ఏదో ఆశ పట్టించి తెలియక వాళ్ళ పేరెంట్స్ సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు అవి తీసుకొని ఏదో ఒకటి సైబర్ క్రైమ్స్ చెప్పినప్పుడు వాళ్ళు తెలియక మరి వాళ్ళ అమౌంట్ లో కూడా ఏదో ఆశతో వచ్చేసే అమౌంట్స్ కూడా డైవర్ట్ చేస్తే అవన్నీ చాలా విషయాలు ఉన్నాయని చెప్పి అని తెలియజేయాలని తెలియజేస్తూ నాకు అవగాహన ఇచ్చిన ప్రతి ఒక్కరిని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని చేసిన అందరి టీచర్లకు, మిగతా వాళ్ళందరికీ నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. మన లైఫ్లో తల్లిదండ్రుల తర్వాత ముఖ్య పాత్ర వహించేది టీచర్లే. ఇక్కడ ఉన్న ఇంతమంది కూడా ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీ ఎదురుగా ఇంతమంది కనిపిస్తున్నారంటే తల్లిదండ్రులతో పాటు
ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాఠాలే బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏ క్రమశిక్షణతో మనం లైఫ్లో అలవాటు చేసుకుంటామో పెద్దగైన తర్వాత కూడా మన లైఫ్లో పాటిస్తే ఎంతో ఎదుగుతాము. ఇక్కడ ఈరోజు మీ అందరిని పిలిచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సిన ముఖ్య కారణం అంటే చాలా మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు రేప్ కేసులు మాత్రమే ఐపీసీ సెక్షన్లో ఉండేవి. అత్యాచార కేసులు పోక్సో చట్టం అనేది 2012లో వచ్చింది. అంటే 0 నుంచి పుట్టిన పిల్ల దగ్గర నుంచి 18 years పిల్ల ఉన్న అందరు అమ్మాయిలకి ప్లస్ అబ్బాయిలకి వర్తించే చట్టమే పోక్సో చట్టం. టీచర్లకు ఎందుకు అవగాహన దాని గురించి కావాలి అంటే తల్లిదండ్రులతో చెప్పుకోలేని ఏ సమస్య అయినా పిల్లలు ఖచ్చితంగా ఓపెన్ అప్ అయ్యేది టీచర్ల ద్వారానే. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు టీచర్లు క్రమశిక్షణ అంటే అందరూ వరుసగా లైన్లో నిలబెట్టి కట్టెలు పెట్టి బాగా తన్ను తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు. ఎందుకంటే కొట్టడం అన్నది అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి చైల్డ్కి ఇప్పుడైతే చైల్డ్ ప్రొటెక్షన్ కోసమే ఒక యాక్ట్ తెచ్చినప్పుడు పిల్లలకి కూడా హక్కులు ఉన్నాయని చెప్పే క్రమంలో పిల్లలకు ఎలాంటి రకమైన ఆపద కానీ ఎలాంటి రకమైన అసౌకర్యం ఎవరి ద్వారా కలగరాదు, దాంట్లో టీచర్ల ద్వారా కూడా కలగరాదు. చాలా మంది అనుకోవచ్చు టీచర్లు తిట్టకపోతే పిల్లలు ఎట్లా బాగుంటారు. తిట్టడంలో కూడా ఇప్పుడు కొంచెం మనం సెన్సిటివిటీ పాటించాలి. తిట్టకపోతే ఎవరు నేర్చుకోరు. తిట్టే క్రమంలో కూడా మార్పులు వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఇదేంటంటే ఇంకోటి మీకు పోక్సో చట్టం మధ్యాహ్నం చెప్తాను. పిల్లలు 1098 అన్నది ప్రతి స్కూల్లో కూడా చైల్డ్ హెల్ప్ లైన్ అందరికీ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి ప్రోగ్రాంలో చెప్తుంటాము. లాస్ట్ టైం ఒక దగ్గర ప్రోగ్రామ్ స్కూల్లో కండక్ట్ చేసినప్పుడు చైల్డ్ కేర్ వాళ్ళు అంటే ఈ షీటింగ్స్ వాళ్ళని కూడా ప్రతి ఒక్క స్కూల్లో కండక్ట్ చేయమని చెప్పాము. అవగాహన సదస్సులు అంటే అడిషనల్ స్పీకర్ తెలుసుకోగలిగిన ఐడియా లేదు. సో ఏదైనా ఇంకా ముందు కూడా స్కూళ్ళలో కాకపోతే ఒక ప్రోగ్రామ్ పెట్టింది సార్. తర్వాత మధ్యాహ్నం షీటింగ్స్ వాళ్ళకి కూడా ప్రోగ్రామ్ ఉంది. మీరు ముఖ్యంగా ఒకటి ఆడపిల్లలకి మగ పిల్లలకి కూడా పోక్సో చట్టాలు వర్తిస్తాయి. పోక్సో చట్టంలో సొంత తల్లి, సొంత తండ్రి, సొంత అన్న, తమ్ముడు, మామ, మేనమామ, బాబాయ్ కాదేది కవిత కమర్హం అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా చైల్డ్ అబ్యూజ్ జరుగుతూ ఉన్నారు. మనకు ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటున్నారు. అబ్బా వీళ్ళ బాబాయ్ ఇంత మంచోడు, వీళ్ళ తమ్ముడు ఇంత మంచోడు, అన్న మంచోడు. ఆ మంచితనంలో కూడా కాముకత అన్నది ఇప్పుడు మనము అనలైజ్ చేసిన అవసరం ఉంది. పిల్లలు చాలా మటుకు బయటికి చెప్పట్లేదు. ఎందుకు అంటే ముఖ్యంగా పిల్లలు ఏమైనా ఇంటిలో చెప్తే చదువు మానేస్తా 17 అన్నగా చైల్డ్ మ్యారేజెస్ చేస్తా ఉన్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇవేవి జరగకుండా ఇప్పటికే సమాజంలో ఒక అవగాహన వచ్చింది. చైల్డ్ మ్యారేజ్ అయితే పిల్లలు ధైర్యంగా 1098కు కాల్ చేస్తున్నారు. చాలా దగ్గర చైల్డ్ మ్యారేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆపుతున్నారు అన్నమాట. అట్లా మీ దగ్గర కూడా పిల్లలకు ఏమేమి రైట్స్ ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. బట్ ఇంకా కొంచెం బెటర్గా ఈరోజు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకుముందు వక్తలందరూ చెప్పినట్టు అడిషనల్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఓ గారు అందరూ చెప్పినట్టు ప్రతి ఒక్క క్లాస్ ఇది ఇంపార్టెంటే. దయచేసి అవగాహన పెంచుకోండి. ఏదైనా డౌట్స్ వస్తే అడగండి. ముఖ్యంగా మా సార్ చెప్పినట్టు సైలెంట్ మోడ్లో మీరు వైబ్రేషన్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ మొబైల్స్ పెట్టి ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.